ఈరోజు మనం డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి విశ్లేషణ ఆధారంగా భారతదేశ ఉపాధి రంగం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలు గురించి మాట్లాడుకుందాం. మన దేశ జనాభా మనకు బలమా లేక వృధా అయితున్న అవకాశమా? ఇది చాలా ముఖ్యమైన విశ్లేషణ. ముందుగా జనాభా డివిడెండ్ అనే మాటని అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఒక దేశానికి అసలైన బలమేంటి? కండల్లో సత్వ, గుండెల్లో ధైర్యం, బుర్రలో తెలివి ఉన్న యువత. వాళ్లు ఎంత ఎక్కువుంటే ఆ దేశం అంత బలంగా ఉంటుంది. ప్రస్తుతం చైనాలాంటి దేశాల్లో పనిచేయడానికి మనుషులు దొరకట్లేదు. కాని మన దేశం యువశక్తితో ఉరకలేస్తోంది. ఈ నంబర్ ఇది మనం అస్సలు మర్చిపోకూడదు. ప్రతి ఏటా అక్షరాల 1,20,00,000 మంది యువతీయువకులు ఎన్నో కొత్త ఆశలతో పనిచేయడానికి రెడీగా జాబ్ మార్కెట్లోకొస్తున్నారు. వీళ్లంతా మన ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించగల ఒక అపారమైన శక్తి అన్నమాట. సరే, మన దగ్గర ఇంత గొప్ప శక్తి ఉంది, అంతా బాగుంది. కానీ ఈ శక్తిని మనం సరిగ్గా వాడుకుంటున్నామా? అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ తేడా చూస్తే మనకు షాక్ తగులుతుంది. గత 20 ఏళ్లలో చైనా ఏకంగా 20 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తే మనం సృష్టించింది కేవలం 20 లక్షలు మాత్రమే. అంటే 100 రెట్లు తక్కువ. ఎంత పెద్ద అవకాశాన్ని మనం చేజార్చుకుంటున్నామో ఆలోచించండి. ఒక్కసారి ఆలోచిద్దాం. ఇన్ఫోసిస్ లాంటి ఏదైనా ఒక పెద్ద కంపెనీ ఒక 15,000 ఉద్యోగాలిస్తామని ప్రకటిస్తే మనమెంత పెద్దగా సంబరపడిపోతాం, పేపర్లో హెడ్లైన్స్ వస్తాయి. కానీ ఏటా 1,20,00,000 మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే ఈ 15,000 అనేది సముద్రంలో నీటిబుట్లాంటిది కాదా? అయితే ఇది మన దురదృష్టం వల్ల జరగలేదు. మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, మనం ఎంచుకున్న కొన్ని విధానాల వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ఆ కారణాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. చూడండి, మన అవసరాలే మనకు ఉద్యోగాలను సృష్టించాలి. మన దేశంలో దాదాపు 100 కోట్ల ఫోన్లు వాడుకలో ఉన్నాయి. కాని వాటిలో ఒక్కటి కూడా మనం తయారు చేసుకోవట్లేదు. ప్రతి ఏటా 30-40 కోట్ల ఫోన్లను బయటనుంచి కొంటున్నాం. అవే ఫోన్లను మనమే ఇక్కడ తయారు చేసుకుంటే కొన్ని లక్షల మందికి ఉపాధి దొరికేది కదా. ఇంకో ఉదాహరణ చూద్దాం. సోలార్ ఎనర్జీ. మన దేశంలో ఎండకు అస్సలు కొదవలేదు. కాని మనం వాడుతున్న ప్రతి సోలార్ ప్యానల్ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు కదా. అయినా సరే మనం మన దేశంలో ఆ పరిశ్రమలను స్థాపించుకోలేకపోయాం. ఇక వ్యవసాయ రంగం సంగతికి వద్దాం. మన దేశంలో పండే పండ్లు, కూరగాయల్లో సరైన కోల్డ్ స్టోరేజులు, ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడం వల్ల దాదాపు 30-40% కుళ్ళిపోతున్నాయి, వృధా అయిపోతున్నాయి. దీనివల్ల రైతుకు ఎంత నష్టం! ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ లాంటి రంగాల్లో ఎన్ని ఉద్యోగాలు కోల్పోతున్నాం! వీటన్నింటికీ ఒక మూల కారణముంది. అదేంటంటే ఈ 21వ శతాబ్దంలో కూడా మన దేశంలో ఏ పరిశ్రమకైనా, చివరికి ఏ ఇంటికైనా సరే 24 గంటలు కరెంటు వస్తుందన్న గ్యారంటీ ఉందా? చెప్పండి. కరెంట్ లేకుండా పరిశ్రమలెలా నడుస్తాయి? ఉత్పత్తి, ఉపాధి ఎలా సాధ్యం? 24 గంటల కరెంటివ్వడం అసాధ్యమేమీ కాదు. పశ్చిమ గోదావరి జిల్లాలో లోక్సత్తా చేసిన ఒక ప్రయోగం దీన్ని నిరూపించింది. అక్కడ కరెంటు దొంగతనం, వృధా వల్ల 27% ఉన్న లైన్ లాస్ను కేవలం 9%కి తగ్గించగలిగారు. అవినీతిని అరికెట్టి 24 గంటల కరెంటును అందించారు. కాని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అంత గొప్పగా సక్సెస్ అయిన ఆ ప్రాజెక్టును కొన్ని నెలల్లోనే నాశనం చేసేశారు. ఈ ఒక్క ఉదాహరణతోనే మన రాజకీయ నాయకుల ప్రాధాన్యతలు ఎక్కడున్నాయో స్పష్టంగా అర్థమవుతోంది. ఉద్యోగాలను సృష్టించే ఫ్యాక్టరీలు, రోడ్లు, పోర్ట్ల మీద దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం కంటే తక్షణమే ఓట్లు తెచ్చిపెట్టే సబ్సిడీలు, ఉచిత పథకాలపైనే మన పాలకుల దృష్టి అంతా ఉంటోంది. సరే, ఇన్ని సమస్యలు చూశాం. మరి వీటికి పరిష్కారం లేదా? ఉంది. అన్ని ప్రభుత్వ విధానాలకు మార్గనిర్దేశం చేయాల్సిన ఒకే ఒక్క మంత్రముంది. ఆ మంత్రం ఇదే. ఈ దేశ రాజకీయానికి, పరిపాలనకి, ఆర్థిక వ్యవస్థకి ఏదైనా ఒకే ఒక్క మంత్రం ఉండాలి అంటే అది ఉపాధి, ఉపాధి, ఉపాధి మాత్రమే, మరేది కాదు. ఉద్యోగాలు అవేమీ ఆకాశం నుంచి ఊడిపడవు. మన సమస్యల నుంచే, మన అవసరాల నుంచే పుడతాయి. మనం వాడే ఫోన్లను మనమే తయారు చేసుకుంటే, మనకున్న ఎండను వాడుకుని సోలార్ ప్యానెల్ను నిర్మిస్తే, పండిన పంటను వృధా చేయకుండా ప్రాసెస్ చేస్తే కోట్లాది ఉద్యోగాలు ఇక్కడే మన కళ్ల ముందే సృష్టించబడతాయి. కాబట్టి ఈ సంక్షోభం నుంచి మనం బయటపడాలంటే మన ఆలోచనా విధానంలో, మన ప్రభుత్వ విధానాల్లో ప్రాథమిక స్థాయి నుంచి మార్పు రావాల్సిన సమయం వచ్చేసింది. ఈ వాక్యం చాలా శక్తివంతమైనది. మారాల్సింది మనుషులు కాదు, విధానాలు. మన దేశ ప్రజల్లో
కష్టపడి పనిచేసే తత్వముంది, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడుతున్నారు, కాని వాళ్లను ముందుకు నడిపించాల్సిన పాలసీలే విఫలమవుతున్నాయి. ఒక్క ఉదాహరణ చూద్దాం. 30 ఏళ్ల క్రితం 2 రూపాయలకు కిలో బియ్యం పథకం మొదలైంది. అప్పుడు ఆ సహాయం అవసరమైన కుటుంబాలు సుమారు 60 లక్షలు. మరి ఇప్పుడు 2,30,00,000 కుటుంబాలకు ఈ సహాయం అవసరమని ప్రభుత్వమే లెక్కలు చెప్తోంది. అంటే ఈ 30 ఏళ్లలో మన విధానాలు ప్రజల ఆదాయాన్ని పెంచడానికి బదులు వారిని పేదరికంలోనే ఉంచాయనే స్పష్టంగా తెలుస్తోంది కదా. కాబట్టి మన ముందున్న ఎంపిక ఆల స్పష్టంగా ఉంది. ప్రజలను ప్రభుత్వాల మీద ఆధారపడేలా చేసే విధానాలు కావాలా, లేక వారికి అవకాశాలు కల్పించి వాళ్ల కాళ్లమీద వాళ్ళు నిలబడేలా చేసి దేశాన్ని సంపన్నం చేసే విధానాలు కావాలా? ఈ ప్రశ్న మనందరం మనల్ని మనం వేసుకోవాలి. మనకు కావాల్సింది ఎన్నికల ముందు వచ్చే తాత్కాలిక తాయిలాలా, లేక మన పిల్లలకు, మన దేశానికి ఒక సంపన్నమైన, ఉజ్వలమైన భవిష్యత్తా? మన ఎంపిక ఏంటి?